ఈ శివరాత్రి పండుగ రోజు ఎంతో చరిత్ర గల హత్తిరాల గుడికైతే వచ్చేసాం. గుడిపైకి వెళ్లి దేవుణ్ణి చూద్దామంటే ఒక్కసారి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళని దాటుకొని పోవడం కష్టంలే అని ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేసా. పురాణ కాలంలో ఇక్కడ కనిపిస్తున్న ఈ నదిలో ఈ గుడి యొక్క రథం పడిపోయిందంట. దాన్ని ఎంత ట్రై చేసినా బయటికి తీయలేకపోయారంట. ఈ విషయాన్ని నేను చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్తుంటే విన్నాను. కరెక్ట్ గా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక మనోడు రింగులాట ఆడదామంటే అక్కడికి వెళ్ళాను. మనోడు ఎలాగైనా రింగ్ వేసి 100 రూపాయలని సాధిద్దామని అనుకున్నాడు. 100 రూపాయలు కాదు కదా, కనీసం 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ని కూడా సాధించలేకపోయాడు. సర్లేరా నువ్వు సాధించు చూస్తా అని మిగిలిన రింగులు నాకు ఇచ్చాడు. దీనమ్మ ఎంత ట్రై చేసినా ఒక్క రింగు కూడా పడలేదు. ఇక ఇలా కాదులే అని కింద నుంచి వేసా, కానీ పడలేదు. ఇక రింగులొద్దు ఏమొద్దులే అని వెళ్లి మిగిలిన డబ్బులన్నీ బాలాట మీద వేసా. అవి కూడా మొత్తం పోయాయి. పక్కనే ఫ్రీ భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్లి వాటర్ తాగేసి వెళ్తుంటే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా మనోడు సన్ గ్లాసెస్ పెడుతున్నాడు. ఇక ఇన్ని బండ్లలో మన బండిని ఎలాగోలా కనిపెట్టి ఇంటికైతే బయలుదేరాం. ఇక అంతే, వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.